కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర 8,110 రూపాయలు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు అయితే ప్రతి సంవత్సరం ఒక 26 పంటలకే మద్దతు ధరలు ఘనంగా ప్రకటిస్తారు పెంచి. కానీ మద్దతు ధరకు కొనుగోలు చేసే వ్యవస్థలు మాత్రం లేవు. కేంద్రం దగ్గర లేవు, రాష్ట్రాల దగ్గర లేవు. పత్తి కొనుగోలు చేయడానికి CCI ఉంది, కానీ రైతులు రోడ్డు మీద పడి డొల్లిందాకా కొనుగోలు చేయడానికి ముందుకు రారు. సహజంగానే పత్తి దసరాకే వస్తుంది చాలా ప్రాంతాల్లో. ఇంకా వేసవి సాగు చేసిన వారైతే ఇంకా ముందే, ఒక నెల ముందే వచ్చింది. పెద్ద ఎత్తున ప్రస్తుతానికి మార్కెట్లో పత్తి దిగుబడులు వచ్చాయి. కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాలు కానీ, మైలవరం, తిరువూరు, నందిగామ, కంచించర్ల, జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో కానీ, పల్నాడు జిల్లాలోని మాచర్ల, పిడుగురాళ్ళ పరిసర ప్రాంతాల్లో, కర్నూలు, పెద్ద ఎత్తున కర్ణాటక, తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పత్తి మార్కెట్కి వచ్చింది. అయితే కొనుగోలు చేస్తున్న ధర చూస్తే రైతు ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా పత్తి సాగు చేసే పరిస్థితి ఉంది. క్వింటా 5,000 అంటే కేంద్రం ప్రకటించిన మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా కూడా 3,000 రూపాయలు తక్కువ. వ్యాపారస్తులు రైతుల దగ్గర కొని కేంద్ర ప్రభుత్వానికి CCIకి అమ్ముతా ఉన్నారు 8,000కి. అంటే అక్కడ కొని అక్కడ అమ్మితే వాడికి క్వింటాకు 3,000 లాభం. రైతులు సంవత్సరం పాటు వర్షాలు, కరువు పరిస్థితులు, చీడపీడలు ఎదుర్కొని కూలీ రేట్లు విపరీతంగా పెరిగి, రసాయన ఖర్చులన్నీ పెరిగిపోయి, సాగు ఖర్చులు పెరిగిపోయి ఎకరాకి 60,000 రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో పంటలు పండించి మార్కెట్ యార్డుకు తీసుకొస్తే కనీసం కేంద్రం ప్రకటించిన ధర కూడా రైతుకు దక్కడం లేదు. ఈ దేశానికి వెన్నెముక రైతు అని చెప్పటమే కానీ రైతు వెన్ను విరిచారు. గడిచిన 3.5 దశాబ్దాల్లో ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలైన తర్వాత అతి భారీగా నష్టపోయిన రంగం ఏదైనా ఉందంటే అది వ్యవసాయం. గడిచిన 35 ఇయర్స్లో ఇండియాలో 12 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి ఎక్కువగా చనిపోయిన రంగం ఏదైనా ఉంది అంటే ఈ వ్యవసాయ రంగం. అందుకే రైతులు తమ బిడ్డలు చదువుకొని ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క సంవత్సరం కూడా ఇంకా వ్యవసాయం చేయడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎటు వెళ్ళలేక కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు. వారిని కూడా వ్యవసాయం చేసుకొనిచ్చే విధంగా ఈ వ్యవస్థ లేదు. మీ బిడ్డలు వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీ బిడ్డలను వ్యవసాయ రంగంలోకి తీసుకొస్తారా? వ్యవసాయం కనీసం 10 ఎకరాల వ్యవసాయం చేస్తే ఖర్చులన్నీ పోయి ఈ సంవత్సరం 1,00,000 రూపాయలు మిగులుతాయన్న గ్యారెంటీ లేదు. ATM దగ్గర వాచ్మెన్గా ఉన్నా కూడా 12 నెలలు ఉంటే 1,80,000 ప్రైవేట్ సెక్యూరిటీ వాడు పే చేస్తా ఉన్నాడు. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా పోయి అక్కడ సెక్యూరిటీగా ఉంటాడు. దానికి పెద్దగా చదువు కూడా అవసరం లేదు. మరి రైతు 10 ఎకరాలు సాగు చేసి 6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టి కరువు పరిస్థితులు, వరదలు, పంట హార్వెస్టింగ్ చేసే సమయంలో అకాల వర్షాలు, చీడపీడలు, ముఖ్యంగా నకిలీ విత్తనాలు, ఇవన్నీ తట్టుకొని పంట చేతికి తీసుకొచ్చి మార్కెట్కి తీసుకెళ్తే దగ. మీ బిడ్డల్ని వ్యవసాయ రంగంలోకి తీసుకొస్తారా? ఎందుకు తీసుకురావడం లేదు? అంతగా లాభాలుండే ఇండస్ట్రీ కనుక వ్యవసాయ రంగం అయితే అదాని ఎందుకు వ్యవసాయం చేయడం లేదు? రిలయన్స్ వాళ్ళు లక్షల ఎకరాలు లీజుకు తీసుకుని ఎందుకు వ్యవసాయం చేయడం లేదు? వ్యవసాయ రంగంలో రిస్క్ ఎక్కువ, లాభం 0. రాబోయే రోజుల్లో ప్రస్తుతానికి 56% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. రాబోయే 10 సంవత్సరాల్లో ఇది 30% పడిపోయే అవకాశం ఉంది. ఇంకా తగ్గాల. వ్యవసాయ రంగం మీద ఆధారపడితే ఆత్మహత్యలు మిగులుతాయి చివరికి. ఎందుకంటే రైతులు ఆ విధంగా దగా చేస్తా ఉన్నారు. చివరికి దేశంలో కందిపప్పు కూడా సూడాన్ నుంచి దిగుమతి చేసుకొని పంపిణీ చేస్తూ ఉన్నారు. పండించేవాడికి ఏమో గిట్టుబాటు ధర ఉండదు, విదేశాల నుంచి అధిక ధరలు పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యవస్థ కొనసాగినంత కాలం వ్యవసాయ రంగం బాగుపడే పరిస్థితి లేదు. దేశంలో ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధరలు లేక రోడ్ల మీద పడతా ఉంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్ ఫామ్ మీద సుంకాలు ఎత్తివేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆయిల్ ఫామ్ ధరలు ఒక్కసారిగా పడిపోతా ఉన్నాయి.
ఒకసారి టన్ను 18,000కి వెళ్ళిద్ది, ఒకసారి టన్ను 8,000కి వెళ్ళిద్ది. ఆయిల్ ఫామ్ సాగు దీర్ఘకాలిక పంట. ఏ సంవత్సరం ఆ సంవత్సరం వేసేది కాదు. పంట నాటిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత దిగుబడి వచ్చింది. ఆ తర్వాత 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 36 సంవత్సరాలు దిగుబడులు వస్తూ ఉంటాయి. మరి రైతులు ఇన్ని ఫ్లక్చువేషన్స్ తట్టుకుని వ్యవసాయం ఎందుకు చేయాలి? మీ బిడ్డల్ని వ్యవసాయ రంగంలోకి తీసుకురాబోవడానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. రైతు బిడ్డలు కూడా మీకు వ్యవసాయ రంగం మీద మంచి పట్టుంటుంది కాబట్టి వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసిన వ్యవస్థ ప్రధాన కారణాలు ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కూడా వ్యవసాయ రంగం ఎందుకు ఇలా కుదేలైపోతూ ఉంది అనే వివరాలు కామెంట్ చేయండి. దాంతో మరో వివరాలన్నిటితో మరో వీడియోలో మనం కలుసుకుందాం.